హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెకు దిగారు. పలు సమస్యల పరిష్కారం కోరుతూ కార్మికులు ఆందోళన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కమలాపూర్ మండల పారిశుద్ధ్య కార్మికుల సంఘం అధ్యక్షుడు పురుషోత్తం మాట్లాడుతూ జీవో నెంబర్ 51ని వెంటనే రద్దు చేయాలని, మల్టీ పర్సన్స్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విధానాల వల్ల పారిశుద్ధ్య కార్మికులపై అదనపు పనిభారం పడుతుందని, ఉద్యోగ భద్రతపై కూడా అనిశ్చిత నెలకొంటుందని అన్నారు. అలాగే గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికుల సమ్మెలను పరిష్కరిస్తామని, అనేక సంక్షేమ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల అమలుపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరవధిక సమ్మెలో కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని సంఘీభావం తెలిపారు. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు 1,46,00,000 మంది కార్మికులకు మొన్న తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు అందరికీ జీతాలు పెంచడం అనేది జరిగింది. అందులో పలు శాఖలు ఉన్నాయి. మున్సిపాలిటీ, హోంగార్డులని, ఆశా వర్కర్లని, ప్రతి ఒక్క రంగాన్ని మెన్షన్ చేస్తూ వాళ్ళందరికీ జీతాలు పెంచుతున్నాం అనేటువంటి విషయాన్ని వ్యక్తపరిచారే తప్ప గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో కార్మికులకు వేతనాలు పెంపుదల అనేటువంటి విషయం గురించి సవ్యంగా మాత్రం మాట్లాడలేదు. ఇటువంటి విధానాన్ని ఈ ముఖ్యమంత్రి వెలువరిచిన విధానాన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఈ గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల మొండి వైఖరిని తీసేస్తూ మీరు మాకు తగిన వేతనాలు చెల్లించాలని, కనీస వేతనాలు చెల్లించాలని, 2వ పిఆర్సీ ప్రకారం 26,000 వేతనం చెల్లించాలని, మరియు ఆన్లైన్లో నమోదు కానటువంటి వాళ్ళ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి మాకు ప్రతి నెల 1వ తారీఖు వరకు జీతాలు ఇవ్వాలని, గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు అనేది చెల్లించాలని మేము తెలియపరుస్తూ, మరియు మల్టీపర్పస్ విధానం వల్ల అనేక మంది కార్మికులు నానా రకాలుగా హత్యకు గురవుతున్నారు. హత్య ఎలాగూ అంటే, ఇప్పుడు నల్లాలు నడిపేటువంటి వ్యక్తిని ట్రాక్టర్ నడపమనేటువంటి వ్యక్తిని పోల్లెక్కి బుగ్గలు